సో కలెక్షన్ ఇక్కడ కూడా చాలా బాగుండిందండి. యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎంత యూనిక్ ప్యాటర్న్స్ అంటే నాకు చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ అయితే నేను కొన్ని ట్రై చేశాను అనమాట వేసుకొని. బాగా వీడియోలో కంటే కూడా బయట చాలా బాగా కనిపించింది. నేను అక్కడ ఉండి చూసాను కాబట్టి నాకు ఈ డీటెయిలింగ్స్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. ఓన్లీ ట్రెడిషనల్ జ్యువెలరీయే కాకుండా ఇక్కడ పార్టీ వేర్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. మంచి పార్టీ వేర్ వైబ్ వచ్చే హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పెండెంట్స్ అన్నమాట. బ్లాక్ బీడ్స్ కి చిన్న పెండెంట్స్ వచ్చినాయి. ఇవి కూడా కలెక్షన్ బాగుంది, స్టైలిష్ గా. క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇప్పుడు వచ్చే సమ్మరే కాబట్టి మరీ అంత నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. బిస్కెట్ కలర్ కి బ్లాక్ కలర్ దుపట్టా వచ్చింది అనమాట మొత్తం. Hey guys, this is Tesvi. Welcome back to our channel Tesvi Sirat. How are you guys? Hope you're all doing great. నేనైతే రీసెంట్ గా ఫెస్టివల్ కి నెల్లూరు వెళ్ళాను అనమాట. నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేశాను. చాలా బాగున్నాయి కలెక్షన్ అక్కడ. అండ్ ఈ వీడియోలో నేను ఆ ఎగ్జిబిషన్ డీటెయిల్స్ అవన్నీ చూపిస్తాను. అలాగే ఏమేమి పర్చేస్ చేశానో కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నెల్లూరు నుంచి తీసుకొచ్చాను అనమాట. ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ ప్రైజెస్ లో, లిటరల్ గా మీరు చూస్తే షాక్ అయిపోతారు. అంత తక్కువ ప్రైజెస్ లో దొరికినాయి ఫ్యాబ్రిక్స్ అయితే. అవి కూడా నేను ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే మన వీడియోస్ అంతా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. పరిణయ ఎగ్జిబిషన్ జీపీఆర్ బ్రాండ్ లో స్టార్ట్ అయిందంటే వెళ్ళాము. మేము వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్ లోనే చంగల్వి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి వాళ్ళది. ఆ స్టార్టింగ్ అంతా వాళ్ళ కలెక్షనే పెట్టారనమాట. కుర్తీ సెట్స్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ పెట్టారు. కుర్తీ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. కలెక్షన్ కూడా చాలా నాకు కొంచెం యూనిక్ గా అనిపించింది అనమాట. ప్యాటర్న్స్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుందన్నమాట. ఇవి ప్రైజెస్ కొంచెం నెగోషియబుల్ అనమాట. ఒక ప్రైస్ చెప్పారు, ఇంకా దాని నుంచి తగ్గించి కూడా అడగచ్చు. సో ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే లేవన్నమాట ఇక్కడెక్కడ. కొన్ని ప్రైసెస్ అయితే నేను మెన్షన్ చేస్తాను నాకు ఐడియా ఉన్నంత వరకు. ఈ కుర్తీ సెట్స్ అన్ని అయితే కలర్ఫుల్ గా ఉన్నాయండి. మంచి కలర్స్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా కుర్తీ సెట్స్ నేను చూపించేవన్నీ చెంగల్వి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వాళ్ళవే అక్కడ పెట్టారనమాట. డిస్ప్లే పెట్టారు. అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ చూడండి, మొత్తం మగ్గం వర్క్ వచ్చి ఎంత బాగుందో. ప్రతిదీ మంచిగా మగ్గం వర్క్ వచ్చిందనమాట. లైట్ గా ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ వచ్చింది. ఇవి ఆల్మోస్ట్ 2500 to 3000 ఆ రేంజ్ లో ఉన్నాయండి. ఇంకొంచెం బార్గెన్ చేయొచ్చు అనమాట. నెగోషియబుల్ అనమాట. ఇంకా తగ్గించి కూడా ఇస్తారు అడిగితే. సో దుపట్టా కూడా మెటీరియల్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ మంచి షైనీగా ఉంది. కుర్తీ సెట్స్ అయితే మంచి ఎథ్నిక్ వేర్ కలెక్షన్ అనమాట. సో చూపించాను కదా చెంగల్వి కలెక్షన్స్ అని, వాళ్ళదే ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను కింద కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా. కలర్ కాంబినేషన్ చూడండి, మంచి లావెండర్ అండ్ సీ గ్రీన్ కలర్ తోటి ఉండే కాంబినేషన్స్. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బాగా ప్రతిదీ మగ్గం వర్క్ వచ్చి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. చూడండి ఆరెంజ్ ఫ్రాక్ కూడా ఎంత బాగుందో. కొన్ని అయితే నేను డిస్ప్లే చేయట్లేదు ప్రైస్ అమౌంట్స్ అనేవి. ఎందుకు అంటే వాళ్ళు డిస్ప్లే చేయొద్దన్నారు. కొన్ని వరకే నేను చెప్తానండి. సో ఎల్లో కలర్ ది కూడా చూడండి, ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ అనుకుంటా. చాలా డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తాం అయితే 2500 అట్లా చెప్పారనమాట. ఇంకా నెగోషియేట్ కూడా చేయొచ్చు, తగ్గించి కూడా ఇస్తామని చెప్పారు ప్రైసెస్ అయితే. మిర్రర్ వర్క్ వచ్చి మంచి డిఫరెంట్ గా వచ్చింది అనమాట కుర్తీ అనేది. ఈ వైట్ కలర్ ది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ తోటి ఫ్లోరల్ థీమ్ తోటి మంచి కాటన్ అనమాట. మల్మల్ కాటన్ టైప్ లోనే ఉంది. అండ్ ఇవి చూడండి, ఇవి గజీ సిల్క్ అనమాట. సో ఈ గజీ సిల్క్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మంచి షైన్ ఉంటుంది, సాఫ్ట్ స్మూత్ గా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి 3500 అని చెప్పారు సెట్. సో దుపట్టా అండ్ బాటమ్ కూడా వస్తుంది అనమాట కుర్తీతో పాటు. వీటిలోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. లైట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చిందండి. ఇవి అయితే చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. ఇవి బయట వేసుకుంటే డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉంటాయండి. ఖచ్చితంగా యూనిక్ గా కనిపిస్తారనమాట. గజీ సిల్క్ అయితే, గజీ సిల్క్ చాలా బాగుండింది నాకు. పర్పుల్ అండ్ ఎల్లో కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవి కొంచెం రా సిల్క్ టైప్ లో ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఈ ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉండింది అనమాట. ఫ్యాబ్రిక్స్ అంటున్నాను, సెట్స్ అండి, కుర్తీ సెట్స్ కలెక్షన్ చాలా బాగుండింది. ఇవి కూడా చూడండి కొంచెం స్టైలిష్ గా ఉంది. వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా. కింద చూడండి వర్క్ కొంచెం బాగా హెవీగా ఇచ్చారు, చిన్న చిన్న ప్రింట్ లాగా ఇచ్చారనమాట అక్కడక్కడ. సో వర్క్ అయితే డిఫరెంట్ గా ఉంది, థ్రెడ్ వర్క్ టైప్ లో ఉంది. ఇదంతా డిఫరెంట్ గా అనిపించిందండి. వీళ్ళ కలెక్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను వాళ్ళ పేజ్ ని, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కుర్తీ సెట్స్ అట్లా హ్యాంగ్ చేసినవి, డిస్ప్లే చేసినవి కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ 2500 ఆ రేంజ్ లో చెప్పారనమాట ప్రైసెస్ అయితే. అండ్ దీని పక్కనే కూడా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఇవన్నీ కూడా ఉండినాయి. కొన్ని అయితే షాప్ వాళ్ళు వీడియోస్ అలౌ చేయలేదు. సో నేనైతే అవన్నీ పెట్టట్లేదు. ఓన్లీ నేను పర్మిషన్ వాళ్ళని అడిగి మీకు ఓకే అంటేనే అని చెప్పి వీడియోస్ తీసుకున్నాను అనమాట. దీని పక్కనే చంగల్వి కలెక్షన్స్ అని చెప్పా కదా, పక్కనే ఆకృతి సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇదంతా సిల్వర్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. టోటల్ సిల్వర్ కాదండి, కొన్ని పీసెస్ మాత్రమే సిల్వర్ పెట్టారు ఇక్కడ. మిగతావన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట.
సో కలెక్షన్ ఇక్కడ కూడా చాలా బాగుండిందండి. యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎంత యూనిక్ ప్యాటర్న్స్ అంటే నాకు చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ అయితే నేను కొన్ని ట్రై చేశాను అనమాట వేసుకొని. ప్రైజెస్ కొంచెం నాకు సెట్ అవ్వక నేను లాస్ట్ కి తీసుకోలేదు. సో ఇవన్నీ మంచిగా డాలర్స్ వచ్చి పంకిన్ బీడ్స్ టైప్ లో వచ్చిందనమాట. పెండెంట్స్ చూడండి ఎంత న్యాచురల్ ఫినిషింగ్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. డీటెయిలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ బాగుందన్నమాట ఈ పెండెంట్స్ లో, క్లిస్టర్ క్లియర్ గా. బాగా వీడియోలో కంటే కూడా బయట చాలా బాగా కనిపించింది. నేను అక్కడ ఉండి చూసాను కాబట్టి నాకు ఈ డీటెయిలింగ్స్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. ఈ గ్రీన్ కలర్ ది కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందన్నమాట. ఇంకా జుమ్కాస్ కి వస్తే అండి, జుమ్కాస్ అయితే ఎంత బాగున్నాయో. ఇదైతే చాంద్బాలి టైప్ లో ఉందన్నమాట. వీటి ప్రైసెస్ కూడా 2000, 1500, కొన్ని 1000 రూపీస్ అలా ఉన్నాయి జుమ్కాస్ అయితే. సో ఉంటాయిలేండి అంత ప్రైస్, ఎందుకంటే అది క్వాలిటీ కూడా అంత బాగుందన్నమాట. డీటెయిలింగ్ కూడా అంత నీట్ గా, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నీట్ గా ఫినిషింగ్ బాగుంది కాబట్టి ఇంకా ప్రైజెస్ అవి అని చెప్పారు. సో 1500, కొన్ని 2000 అట్లా ఉన్నాయి. నాకైతే ఒక హ్యాంగింగ్స్ చాలా బాగా నచ్చింది అనమాట. నాకు ఆ టైప్ లేదు, సో గోల్డ్ లో కూడా లేదు కదా అని చెప్పి తీసుకుందామా అని చాలాసేపు ఆలోచించాను. ఇంకా పెట్టుకొని చూసిన తర్వాత అంత బాగా అనిపించలేదు, అందుకని తీసుకోలేదన్నమాట. కానీ నాకు చాలా బాగా నచ్చింది అవి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే. కొన్ని అంటే పర్టికులర్ ప్రైస్ అని నేను చెప్పలేదు, ఇంతే ప్రైస్ ఉంటాయి అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ప్రైస్. ఇక్కడ చూడండి కలెక్షన్ ఎంత ఉందో. ఈ కలెక్షన్ గురించి అంత ప్రైసెస్ అయితే నేను చెప్పలేను అనమాట. అందుకే రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. నార్మల్ గా 1000 రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి హ్యాంగింగ్స్ అనేవి. 1000 నుంచి 3500 వరకు కూడా ఉన్నాయి అనమాట. ఇంకా సిల్వర్ అయితే చెప్పనక్కర్లేదు, సిల్వర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. నేను ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ వరకే చెప్తున్నాను. ఓన్లీ ట్రెడిషనల్ జ్యువెలరీయే కాకుండా ఇక్కడ పార్టీ వేర్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. మంచి పార్టీ వేర్ వైబ్ వచ్చే హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. మంచి స్టోన్స్ వచ్చి కలెక్షన్ అయితే బాగుండింది అనమాట. రోజ్ గోల్డ్ టైప్ కలెక్షన్, సో మంచి మంచి కలెక్షన్. డైమండ్ ఫినిషింగ్ వచ్చే టైప్ కలెక్షన్ కూడా ఉండింది ఇక్కడ అయితే. సో రిసెప్షన్ కి కానీ, బర్త్డే పార్టీస్ కి కానీ, కొంచెం కాక్టైల్ పార్టీస్ కి కానీ ఆ వైబ్ వచ్చే హ్యాంగింగ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ అయితే కలెక్షన్ చాలా బాగుంది. మీరు కూడా చూస్తున్నారు కదండి, డిఫరెంట్ గా ఉందన్నమాట, యూనిక్ ప్యాటర్న్స్ తోటి. ఇందాక చెప్పాను కదండి, ఒక హ్యాంగింగ్స్ నాకు చాలా బాగా నచ్చింది, జుమ్కాస్ అని. ఇవే 3500 అని చెప్పారనమాట. ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా, అవే నాకు బాగా నచ్చినాయి అండి. అవి ప్రైస్ 3500 అలా చెప్పారు. సో ఫైనల్ గా 2005 కన్నా అలా అన్న ఇస్తారేమో అని అడిగాను. ఇంకా అంతకు కూడా ఇవ్వకపోయేసరికి ఇంకా నేను తీసుకోలేదన్నమాట. ఇవన్నీ హ్యాంగింగ్స్ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో. సో ఇవన్నీ కూడా 2500, 3000, 4000 ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట కలెక్షన్. అండ్ వీటిలోనే సిల్వర్ జ్యువెలరీ కూడా ఉండిందండి. సిల్వర్ లో కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయి అనమాట. సో పర్టికులర్ గా నేను అవి రికగ్నైజ్ చేయలేకపోయాను, మొత్తం అన్నిటితో కలిసిపోయినాయి అవి కూడా. ఇవైతే చిన్న చిన్న హ్యాంగింగ్స్ అన్నమాట. ఇవి కూడా క్యూట్ గా అనిపించినాయి. చిన్న చిన్న కుర్తీస్ అయినా ట్రెడిషనల్ వేర్ పైన కూడా చాలా క్యూట్ గా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి కలెక్షన్ అయితే. సో ఇవన్నీ పెండెంట్స్ అన్నమాట. బ్లాక్ బీడ్స్ కి చిన్న పెండెంట్స్ వచ్చినాయి. ఇవి కూడా కలెక్షన్ బాగుండింది స్టైలిష్ గా. సో ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెండెంట్స్ వచ్చి సింగిల్ థ్రెడ్ ఉన్నాయి, డబుల్ కూడా ఉన్నాయి అన్నమాట వీటిలోని. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇవి. అండ్ ఇప్పుడు కొంచెం చైన్ వచ్చేసి రోజ్ గోల్డ్ టైప్ లో అట్లా ట్విస్టెడ్ చైన్స్ వస్తున్నాయి కదా, అవి కూడా ఉన్నాయి అనమాట కలెక్షన్ ఇక్కడ. ఇప్పుడు నేను చూపించేవైతే సిల్వర్ అండి. ఇవన్నీ సిల్వర్ కలెక్షన్. కింద అన్ని లోపల పెట్టారు కదా, లోపల పెట్టి డిస్ప్లే చేసేవన్నీ సిల్వర్ కలెక్షన్ అనమాట. సో ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం అక్కడ బార్గెయిన్ కూడా చేయొచ్చండి, ఫిక్స్డ్ ప్రైసెస్ అనే కాదు. 1-2 సార్లు అడిగితే ఇంకా దాన్ని బట్టి చెప్తారనమాట. ఇదైతే 800 అలా చెప్పినట్టున్నారు.
ఈ పర్ల్ సెట్ వచ్చేసి సింగిల్ లైన్ వచ్చింది, కొంచెం హెవీగా ఉండింది అనమాట. బాల్స్ మిడిల్ లో అక్కడక్కడ గోల్డ్ బాల్స్ కూడా ఉండినాయి. సో నేను ఇందాక నచ్చినాయి అని చెప్పా కదా, అవే పెట్టుకొని చూసాను అనమాట. చూసి అంత బాగా అనిపించలేదు, లుక్ అనిపించలేదు నాకు. అండ్ ఇవైతే మంగళగిరి శారీస్ అండి. నెక్స్ట్ ఇంకో స్టోర్ కి వెళ్ళాం మేము, అక్కడ మంగళగిరి శారీస్ పైన ఇట్లాగా ప్రింట్ వచ్చినాయి, పెయింటింగ్ అట్లానే ప్యాచ్ వర్క్ అలా వచ్చినాయి అనమాట. ఇది చూడండి, ఈ ప్యాచ్ వర్క్ ఎంత బాగుందో. 4500 అలా చెప్పారనమాట. ఏ వర్క్ లేకుండా ప్లెయిన్ శారీ అయితే 3500 అలా చెప్పారు. మంగళగిరి శారీస్ ఇవన్నీ. సో మంగళగిరి పట్టులోని పైన ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చి ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఇది చూడండి, స్కాలిప్ బార్డర్ ఇచ్చేసారు, లైట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి. ఇది కూడా బాగుండింది, మంచిగా డైయింగ్ చేశారనమాట వాటికి, మంగళగిరి టైప్ వాటికి. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఇంకొక స్టోర్ ఉండింది, ఆ స్టోర్ లో కుర్తీ సెట్స్ ఉన్నాయి అనమాట. కుర్తీ సెట్స్ అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉండింది. సో 1000 రూపీస్ అలా చెప్పారనమాట. కొన్ని 800 అలా కూడా ఉన్నాయి ప్రైజెస్ అయితే. వీటిలో సైజెస్ ప్రకారం ఉన్నాయి, స్మాల్, మీడియం, లార్జ్ అట్లాగా. సో కలెక్షన్ అయితే బాగుండిందండి ఇక్కడ నిజంగానే. ప్రైస్ కి తగ్గట్టే కలెక్షన్ కూడా బాగానే ఉండింది. సో ఇప్పుడు నేను వేసుకొని నేను ఇట్లా పెట్టుకొని చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి 1000 రూపీస్ అలా చెప్పారనమాట. క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇప్పుడు వచ్చేసి సమ్మరే కాబట్టి మరీ అంత అన్కంఫర్టబుల్ గా లేకుండా చాలా బాగుంది అనమాట. స్మూత్ గా ఉంది క్లాత్ అయితే. ఇవన్నీ కాటన్ మెటీరియల్స్, సారీ మెటీరియల్స్ కాదండి, ఇవన్నీ కుర్తీ సెట్స్ అండి, కాటన్. సో ఇవి కూడా 500 నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి అనమాట. ప్రైజెస్ 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ అవే అండి కలెక్షన్. ఇవన్నీ మేము మీడియం సైజ్ పక్కన తీసి పెట్టుకున్నాము, అవే అనమాట అవన్నీ. అండ్ దాని పక్కనే ఇంకొక స్టోర్ ఉండింది, ఆ స్టోర్ లో కలెక్షన్ అయితే ఇవి నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నవే అనమాట కలెక్షన్. ఇంకా ప్రతిదీ నేను ప్రైస్ మెన్షన్ చేయలేను కదా పర్టికులర్ గా చూపించి, అందుకని ఓవరాల్ గా అయితే చూపిస్తున్నాను. ఇవి చూడండి, క్లాత్ ఎంత బాగుందో, మైసూర్ సిల్క్ క్లాత్ అనుకుంటాను, ఎంత కంఫర్టబుల్ గా ఉందో అండి, చాలా బాగుంది ఇదైతే. సో 3800 అలా చెప్పారనమాట ప్రైస్. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. బిస్కెట్ కలర్ కి బ్లాక్ కలర్ దుపట్టా వచ్చింది అనమాట. మొత్తం డిఫరెంట్ గా అనిపించింది. దానిపైన ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో, కలంకారీ ప్రింట్ టైప్ లో వచ్చింది అనమాట. ఆ క్లాత్ నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఆ మైసూర్ సిల్క్ క్లాత్ అనేది ఎంతో స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుందో, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగే ఎలిగెంట్ గా కూడా ఉంటుంది అనమాట బయటకు వేసుకెళ్ళినప్పుడు. సో అందుకనే చూసాను తీసుకుందామా లేదా అని. ఇప్పటికే చాలా కుర్తీస్ తీసేసుకున్నాను అనమాట ఈ మధ్య కాలంలో, అందుకని ఇంకా వదిలేసాను అవి. సో దాని పక్కనే ఇంకొకటి కాటన్ ఫ్రాక్స్, కాటన్ కుర్తీస్ అట్లా ఉన్నాయి అనమాట ఈ స్టోర్ లో అయితే. సో ఇవన్నీ కాటనే, మల్మల్ కాటన్ ఉన్నాయండి అన్ని. ఒకటి 1000 రూపీస్ అట్లా చెప్తున్నారు. కుర్తీ అయినా సరే, లేదు అంటే ఫ్రాక్ కూడా అట్లా చెప్తున్నారు. ఫ్రాక్ అయితే 1100, 1000 అలా చెప్పారనమాట. ఇంకా ఫైనల్ గా బార్గెన్ చేసి 1000 రూపీస్ కి అయితే, 1000 కాదు 900 కి అయితే తీసుకున్నాము ఈ ఫ్రాక్. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నామండి. ప్యాటర్న్ చాలా బాగుండింది. మీరు నుమాయిష్ లో చూసినా కూడా సేమ్ ఇట్లాంటివే ఉన్నాయి, కానీ కాకపోతే ఫ్రాక్ లెంత్ అనేది షార్ట్ వచ్చింది అనమాట. మాకు కొంచెం ఫుల్ లెంత్ ఫ్రాక్ కావాలి అని చెప్పి అది తీసుకున్నాము. ఇదే బాగుండింది యాక్చువల్ గా అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ షాప్ కి అయితే వెళ్ళాము. ఆ స్టోర్ లో అయితే ఇలా సింపుల్ శారీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి చూడండి, ఈ శారీస్ కి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. ఇవన్నీ అరౌండ్ 1500 to 2000 అలా చెప్పారు కొన్ని అయితే. సో వీటంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, శారీ మొత్తం అంతే. సో ఇవి 2500 అన్న చెప్పుంటారు, నాకు గుర్తున్నంత వరకు అంతే, 2500 అలా చెప్పారనమాట. ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి, బయటకు వేసుకెళ్ళడానికైనా. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. ఓవరాల్ శారీ అంతా లైట్ వెయిట్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటే ఎవరైనా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ శారీస్ అన్ని అవే ఈ షాప్ లో ఉండేవి చూపిస్తున్నాను నేను. కొన్ని అయితే 1000 రూపీస్ అలా ఉన్నాయి, వర్క్ ఎక్కువ రాకుండా నార్మల్ ప్లెయిన్ గా ఉండేవైతే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. నాకు ఈ బ్లాక్ అండ్ ఈ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అయితే. ఇవి అప్పట్లో ఎప్పుడో చూసినట్టు గుర్తొస్తుంది మన మమ్మీస్ దగ్గర, ఆ జనరేషన్ టైంలో. సో మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి, ప్యాటర్న్స్ అయినా కూడా ఇప్పుడు అన్ని అట్లనే అన్నమాట.
మొత్తానికి ఈ షాప్ లో అన్ని శారీస్ చూసి ఫైనల్ గా అయితే ఒక శారీ తీసేసుకున్నాం ఈ స్టోర్ లోని. ఇంకా నెక్స్ట్ అయితే కోటా శారీస్ ఉన్నాయి అనమాట ఒక స్టోర్ లో. స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లోనే ఉన్నాయి ఇవన్నీ అయితే. ఇవి కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి. మల్మల్ కాటన్ పైన అలాగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చినవి, అలాగే కోటా శారీస్ ఇవన్నీ 1000, 1300 అలా చెప్తున్నారు అనమాట శారీ అనేది. కానీ మంచిగా బార్డర్ వచ్చింది అనమాట ఈ కోటా శారీస్ కి. అన్నిటికీ ఎక్కువ కోటా శారీస్ కి రెగ్యులర్ గా యూజ్ చేసే వాటికి బార్డర్ రాదు. సో ఇట్లా బార్డర్ రావడం వల్ల ఏంటంటే బయటకు కూడా వేసుకొని వెళ్ళొచ్చు. కోటా శారీస్ లో ప్రింట్ కూడా చాలా బాగుండింది. యానిమల్ ప్రింట్ వచ్చి, అలాగే ఇప్పుడు వచ్చే మొత్తం కలంకారీ ప్రింట్ అయినా సరే, పిచ్వాయి ప్రింట్ ఉంటాయి కదా, సో పిచ్వాయి టైప్ ప్రింట్ కూడా ఉన్నాయి అనమాట. ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవేంటంటే సూపర్ నెట్ టైప్ లో ఉంటాయి అనమాట క్లాత్. కొన్నిటికైతే బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది. ప్రతిదీ బ్లౌజ్ బాగుంది, కానీ కొన్నిటికి మాత్రం పర్టికులర్ గా బ్లౌజ్ మాత్రం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. కలెక్షన్ చాలా బాగుండింది. మెయిన్ పర్టికులర్ గా ప్రింట్స్ అండి. ప్రింట్స్ డిజైనింగ్ అంతా బాగుంది. కలర్స్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. కోటా సారీస్ లో నేను ఎన్ని కలర్స్ అయితే చూడలేదన్నమాట. ఇక్కడ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి. గ్రీన్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్, లావెండర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, పీచ్ కలర్, సో అన్ని యూనిక్ కలర్స్ ఉన్నాయి అనమాట. బ్లాక్ అండ్ ఎల్లో కూడా బాగుండింది కాంబినేషన్ అయితే. ఇవన్నీ 1300 అలా చెప్పారు. కొన్ని అయితే 1500 చెప్పారనమాట ప్రైసెస్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో అయితే ఉండింది. ఈ స్టోర్ లో అయితే నాకు చాలా బాగా నచ్చినాయి కోటా శారీస్. చాలా మందికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కోటా శారీస్ అంటే. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ లోని ఇక్కడ కోటా శారీసే కాదండి, చాలా కలెక్షన్ ఉంది. హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట ఆ షాప్ లో అయితే. ఇంకా అట్లనే ఇంకా బయటకు వచ్చేసాము. కలెక్షన్స్ అన్ని చూసి ఏదో కొన్ని షాపింగ్ చేసి బయటకు వస్తుంటే బయట ఇవన్నీ బెటర్ అనమాట. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏవో అట్లా చూసేసి ఇంకా అక్కడ ఏం నచ్చలేదు, ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం. గైస్ ఎగ్జిబిషన్ లో అయితే నేను కొన్ని పర్చేస్ చేసామన్నమాట. మేము 2 ఫ్రాక్స్ అలాగే ఒక శారీ అయితే పర్చేస్ చేసాము. ప్రెస్ నా దగ్గర లేవు మీకు చూపించడానికి క్లియర్ గా. ఆ వీడియోలోనే లైట్ గా అక్కడక్కడ చూపించాను అనమాట. అండ్ నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే పర్చేస్ చేశాను నెల్లూరు షాప్ లో, చాలా తక్కువ ప్రైసెస్ అనమాట. లిటరల్లీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే. ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తానండి క్లియర్ గా. సో నేను మాక్సిమం తీసుకున్నది ఎందుకు అంటే ఫ్రాక్ టైప్ స్టిచ్ చేయించవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్లాక్, ఈ అన్ని శారీస్ నేను తీసుకున్న అన్ని శారీస్ అండి. లైక్ 5.5 మీటర్స్ వరకు ఉన్నాయన్నమాట. ఇది క్రేప్ సిల్క్, క్రేప్ లో వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అయితే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే మెటీరియల్. దీంతో మంచి కార్డ్ సెట్ అయినా స్టిచ్ చేయించవచ్చు, లేదు అంటే ఫ్రాక్ టైప్ లో స్టిచ్ చేయించవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ఎట్లా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మొత్తం ఇట్లా ఫ్లోరల్ థీమ్ లో వచ్చింది. అక్కడక్కడ ప్రింట్ ఏమో ఇట్లా ఉండింది, అక్కడక్కడ ప్రింట్ ఇట్లా ఉంది. లైక్ ఇది పళ్ళు పార్ట్ అనుకుంటా. సో పళ్ళు పార్ట్ ప్రింట్ ఇట్లా ఉంది, అండ్ రిమైనింగ్ పార్ట్ అయితే ఇట్లా వచ్చింది అనమాట. క్రేప్ సిల్క్ ఇదంతా కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. 3 డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఒకటేమో బ్లాక్ ఇట్లా ఇదే శారీలో ఇలా ఉందన్నమాట. సగం ఈ ప్రింట్ వచ్చింది, అండ్ మిగతాది ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ పళ్ళు పార్ట్ వరకు అయితే ఇదిగోండి ఇట్లా వచ్చింది. సో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. ఇది చాలా బాగా నచ్చింది. స్మూత్గా ఉంది క్లాత్ అయితే. దీంతో మంచిగా ఏదైనా లైక్ కార్డ్ సెట్ టైప్ అయినా, లేదు అంటే ఎలా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుందండి. ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ ఇది నాకు ఎంత ప్రైస్కి వచ్చిందంటే, ఈ సారీ నార్మల్గా బయట కాస్టే ఉంటుంది. సో వీళ్ళు నాకు 450 అలా పడింది అనమాట ప్రైస్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు రీజనబుల్గా అనిపించిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ ప్రైస్ అయితే. సో ఇది ఒక ఫ్యాబ్రిక్ పర్చేస్ చేశాను. సో ఇవి తక్కువ ప్రైసెస్కి ఎందుకు వస్తున్నాయి అన్నది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఇది చూసినట్టయితే ఫ్రాక్ లాగా అయితే చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ టైప్ ఉందన్నమాట మెటీరియల్. ఇది ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా 5.5 మీటర్స్. ఇది కూడా శారీనే అండి. సో ఫ్యాబ్రిక్ అంతా ఇంతే. సో అంతా శారీ. కలర్స్ చూడండి 3 డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇది నాకు ప్రైస్ 200 అలా పడింది అనమాట. లైక్ 250 పడిందండి ఈ శారీ అయితే. సో ఇవి ఎందుకు తక్కువ ప్రైజెస్ వస్తున్నాయి అని అంటే, అక్కడక్కడ మిస్ప్రింట్స్ ఉంటాయి అనమాట. డ్యామేజ్ అంటే కొన్నిటికి డ్యామేజ్ ఉంటే మనం చూసుకొని తీసుకోవాలన్నమాట ఆ షాప్లో అయితే. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ షాప్ డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేస్తాను. సో ఇవన్నీ మిస్ప్రింట్లు ఉంటాయి కొన్ని, అలాగే చిన్న డ్యామేజెస్ ఉంటాయి. నేనంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కోసం తీసుకుంటా కాబట్టి డ్యామేజ్ ఉన్నా పెద్ద ఇబ్బంది లేదు. ఆ పార్ట్ లాస్ట్ ఎడ్జెస్లో కానీ వస్తే దాన్ని తీసేపించి స్టిచ్ చేయించచ్చు అనమాట. అందుకని చెప్పి తీసుకున్నాను నేనైతే. ఇంత తక్కువ ప్రైజెస్లో నాకైతే ఇక్కడ హైదరాబాద్లో అస్సలు దొరకవండి. ఎందుకంటే నేను నార్సింగ్లో వీటిలో చూస్తూనే ఉంటాను. ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ప్రైస్ ఉంటాయి. సో ఇవి చాలా బాగుంటాయి అనమాట ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకోవడానికి అయితే. మీరు క్లియర్గా చూసారు కదా. సో శారీ అయితే ఇది 5.5 మీటర్స్ అయితే ఉందండి ఇది. అండ్ నెక్స్ట్ కూడా కొన్ని తీసుకున్నాను అదే షాప్లో. సో ఇది ఇట్లా బాందిని ప్రింట్ వచ్చింది. ఇది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం మనం.
ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఫ్యాబ్రిక్కే నాకు మీటర్ ఎక్కడ నేను ఓం సిమ్రన్లో అడిగాను అనమాట. ఓం సిమ్రన్లో అడిగితే ఫ్యాబ్రిక్ మీటర్ 180, 130 అలా చెప్పారు. సో నాకు ఇది 5 మీటర్ శారీ అనమాట. ఈ 5 మీటర్ శారీ నాకు 200 రూపీస్కి వచ్చింది. సో డ్యామేజ్ ఏమీ లేదు, మిస్ప్రింట్ కూడా ఏం లేదనమాట, బాగానే ఉంది. కొన్ని క్వాలిటీ చెక్ చేస్తారు కదా, సో క్వాలిటీ చెక్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని క్వాలిటీవి మంచిగా లేనివి పక్కన పడేస్తుంటారు. సో అట్లాంటివి మనకి తక్కువ ప్రైజెస్కి వచ్చేస్తున్నాయి అనమాట. కొంచెం కలర్ బాగుంది, దీంతో కూడా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను ఈ శారీని అయితే. ఈ కలర్ కూడా బాగుంది కదా. సో ఇది 200 రూపీస్ అలా పడింది. మెటీరియల్ కూడా బాగుందండి. అండ్ నెక్స్ట్ శారీ ఇదైతే చాలా బాగుంది. 3 డిఫరెంట్ షేడ్స్ వచ్చినాయి అనమాట. సో చూడండి శారీ ఇట్లా 3 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి. పైన అంతా లైట్, పైన అంతా డార్క్ గ్రీన్ వస్తుంది, డార్క్ గ్రీన్ కింద లైట్ షేడ్ వస్తుంది అనమాట. గ్రీన్లో షేడ్, తర్వాత లైట్ ఆరెంజ్, తర్వాత డార్క్ బ్రైట్. దగ్గర నుంచి చూడండి ఒకసారి. సో ఇది శారీ అయితే ఇది నాకు 250 రూపీస్ అలా పడింది అనమాట. ఈ శారీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందని చెప్పాలి. ఇంత తక్కువ ప్రైస్కి అయితే కష్టం ఇక్కడ హైదరాబాద్లో. సో చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో. ఇది యాక్చువల్గా అయితే శారీలోనే చాలా బాగుంటుంది, దీన్ని కట్ చేయించని కూడా అనిపించట్లేదు. ఫ్రాక్ లాగా కూడా చాలా బాగుంటుంది, కానీ నేను శారీ అంత రెగ్యులర్గా యూజ్ చేయను కాబట్టి ఫ్రాక్లా స్టిచ్ చేపిద్దాం కదా అని అనుకుంటున్నాను. సో ఇది ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను. సారీ ఇవన్నీ శారీసే అండి, ఫ్యాబ్రిక్ అనే వస్తుంది నాకు ఇందాక నుంచి. ఇది ఒక శారీ అనమాట. ఇది 250 రూపీస్. అండ్ నెక్స్ట్ ఈ శారీ తీసుకున్నాను. ఇదేంటంటే కొంచెం మెటీరియల్ బాగుంది, బనారస్ టైప్లో లైక్ ఫినిషింగ్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది కొంచెం ప్రైస్ నాకు 400, 450 అట్లా పడింది అనమాట. లైక్ నో 400 పడిందండి ప్రైస్ అయితే. సో ఇది 5 మీటర్స్. ఇది బ్లౌజ్ లాగా, బ్లౌజ్కి కూడా బాగుంటుంది మెటీరియల్ అయితే. నార్మల్ శారీస్ పైన ఏదైనా డిజైనర్ బ్లౌజ్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఇంకా ఏం స్టిచ్ చేయించాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు, బట్ చూస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకుంటే తర్వాత ఎప్పుడైనా యూస్ ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇది నార్మల్గా అయితే బయట మనకి 200 మీటర్ ఈజీగా ఉంటుంది, కానీ 5 మీటర్స్ నాకు 400 రూపీస్కే వచ్చిందంటే బెటర్ ప్రైస్కే వచ్చినట్టే అనమాట. మొత్తం ఇట్లనే ఉంటుంది ఓవరాల్ శారీ అంతా. సో బర్గండీ కలర్, మంచి బర్గండీ కలర్ వచ్చింది. ఇప్పుడు ట్రెండీ కలర్ కదా బర్గండీ అనేది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఈ జిమ్మి చోల్ చూస్తూనే ఉన్నాం కదండి, ఎక్కడ చూసినా జిమ్మి చోలే అప్పట్లో రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అంతా స్పేస్ సిల్క్ వచ్చేసింది. సో ఇది ఒక జిమ్మి చో శారీ అయితే తీసుకున్నాను. ఇది మంచి మెరూన్ కాంబినేషన్ అండి. నాకు ఈ కలర్ అస్సలు లేదనమాట, మెరూన్ బ్రైట్ ఉంది. దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు సెపరేట్గా. సో ఈ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది నాకు 200 రూపీస్కే వచ్చింది అనమాట ఈ శారీ అండ్ బ్లౌజ్ అయితే. డెడ్లీ కాంబినేషన్ ఇదైతే చాలా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చింది.